ఇది ప్రోమో అనాలిసిస్. అంటే ఓ పక్కన డ్యాన్స్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, జిగ్ 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 అని ఊపేసుకుంటా, దాని తర్వాత ప్యారలల్గా టాస్క్ కూడా ఆడాలి. అది విన్న తర్వాత నాకు బిగ్ బాస్ మోహన్ మారిపోయావని అనిపించింది. మబ్బులు ఇడిపోయిన ఉదయాన్నే. రాత్రి చూశాను అనుకోండి ప్రోమో, అది వేరే విషయం. కానీ అంటే జస్ట్ ఎంటర్టైనింగ్గా పెడతాడేమో, స్టేజ్ కట్టేసి ఇంక డాన్సులు చేయండి, నేను బజర్ కొట్టినప్పుడు అలా డాన్సులు చేస్తూ ఉండండి. ఆ డాన్సులు చేసిన తర్వాత ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను, లేదంటే పరిగెత్తుకుంటే వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళాలి, ఏముంటాయి కదా. అలాగేదైనా లాస్ట్ ఇయర్లో పెట్టినట్టు పెట్టారేమో కన్నా కాదు. మారిపోయారు మామ ఈసారి పిండేసి కంటెస్టెంట్ల నుంచి రక్తం బయట తీసేయడానికి డిసైడ్ అయిపోయారు. సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం. చిన్న డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో, ప్రోమో అనాలిసిస్లు చేయకూడదు అది అని చెప్పి, దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఏం జరగచ్చు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇంకా ఉత్సాహంగా, ఉద్రేకం వద్దులేండి, ఇంకా ఉత్సాహంగా వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది. సరే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రోమో అనాలిసిస్లు చేయకూడదు, దానివల్ల ప్రజలు మిస్లీడ్ అవుతున్నారు, ఆడియన్స్ మిస్లీడ్ అవుతున్నారు అది అని చెప్పి కొంతమంది ఏమో దాని మీద వార్నింగ్లు ఇచ్చారు, కొంతమంది రిక్వెస్ట్లు చేశారు, కొంతమంది సజెషన్లు ఇచ్చారు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు చెప్పాల్సింది ప్రోమో అనాలిసిస్లు చేయొద్దని కాదు, ప్రోమో అనాలిసిస్లు చేసే విధానాన్ని మార్చుకోండి అని. రివ్యూలో దీనికే ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే ఎపిసోడ్ రివ్యూలకే అవుతారు, ప్రతిదానికి అవుతారు. అయ్యేవాళ్ళు అవరు, వాళ్ళు దేనికి ఎవరు అది వేరే విషయం. అయ్యేవాళ్ళు చిన్న రీల్ పెట్టిన అవుతారు, వాళ్ళకంతా తెలుసుకుంటే అవ్వరు. సో చాలామంది అవ్వరని అనుకుంటున్నా, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు కొట్టారు అనుకుంటున్నా. బట్ విధానం ఏదైతే ఉందో, అంటే ప్రోమో చూసి వీడికి అన్యాయం జరిగిపోయింది వేసేద్దాం, ఓకే అమ్మాయి ఏడుస్తుందంటే పాపం ఏదో జరిగిపోయింది ఏడ్చేద్దాం, అలా జడ్జిమెంట్ పాస్ చేయడం రైట్ కాదు. అలాగే ఏదైనా జరుగుతుంటే మీరు ఇలా చేయొద్దు, ఇలా చేయండి, ఉన్నాయి చెప్పండి, లేని మీరు ఊహించొద్దు, కొత్తవి యాడ్ చేయొద్దు, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాటిని యాడ్ చేసేసి దాని మీద జడ్జిమెంట్ పాస్ చేయొద్దు. లీక్స్ వస్తాయి చెప్పుకుంటాం, అది వేరే విషయం. బట్ దాని మీద జడ్జిమెంట్ పాస్ చేయొద్దు, ఇలాంటివి ఏమైనా చెప్తే యాక్సెప్టబుల్. అంటే చెయ్యొద్దు అంటాం నాట్ యాక్సెప్టబుల్. అండ్ నేనైతే మాత్రం చేస్తాను, ఓపెన్గానే చెప్తున్నా, నేను చేస్తాను, చేయాలి, తెలుసుకోవాలి. ఒక టైంపాస్ అనుకోండి, ఎంటర్టైన్మెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. లేదు నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు, నీకు డబ్బులు కావాలి స్వార్థం అనుకున్నా కూడా ఓకే. ఎందుకంటే అల్టిమేట్గా నేనేం చెప్పినా వచ్చే రిజల్ట్ అదే కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేసి తీరాలి ఎవరైనా అంటే, అంతే కదా. సో లేదు మేము నిన్న అనట్లేదు, పర్టికులర్గా వేరే వాళ్ళని ఆన్లైన్లో అంటున్నామంటే నన్ను ట్యాగ్ చేయకండి, వాళ్ళని వెళ్ళి చెప్పుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అదనమాట సంగతి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అంటే ఏదో జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి. ఎంతసేపు బిగ్ బాస్ అంటే అలాగే బయట కూడా ఇష్యూలు జరుగుతున్నా మాట్లాడుకుని కాసేపు అలాగా, బట్ పర్సనల్ అవ్వకూడదు. ఈసారి మాత్రం ఎవరు అంత పర్సనల్గా అవ్వట్లేదు లేండి, కొంచెం బెటరే. పోయిన సీజన్స్తో పోల్చుకుని కొంచెం బెటరే. ఇంకా బూతులు తిట్టే రేంజ్కి ఎవరు దిగల. అదే ఉన్నాయి కామెంట్స్లో, దాన్ని నేను ఆపుతూ ఉంటా. మరీ ట్యాగిల్ చేసి తిట్టేంత అయ్యేంత ఆడిపోసేసుకునేంత లేవు. అది కొంచెం బెటర్ ఫీలింగ్ వస్తుంది, బాగుంది. సో బిగ్ బాస్ మా ఏం పెట్టాడంటే ఎంటర్టైనింగ్గా ఉదయాన్నే బ్లాక్ బస్టర్ సాంగ్ చేశాడు. ఎవ్రీ ఇయర్ ఆ డాన్స్ టాస్క్ ఏదో అంటే బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి మన మోహన్ పడేస్తూ ఉంటారు. అమ్మో గుర్తుందా మనకు కరెక్ట్గా, ఏదో అనిపించింది నాకు అలాగా. సో ఎంటర్టైనింగ్ అవ్వటం ఎంత ముఖ్యమో టాస్క్లో గెలవటం కూడా అంతే ముఖ్యం. అంటే మీరు ఎంటర్టైన్ అవుతా టాస్క్లో గెలాలి. టాస్క్ ఏంట్రా అంటే మ్యూజిక్ ఆగిన వెంటనే అక్కడ గోడకి నేను కష్టపడి కన్నాలు పెట్టాను అనమాట. ఆ కన్నాలన్నిటికీ మా పెయింటర్ని పిలిచి ఇంట్లో మిగిలిపోయిన రంగుతో అక్కడ అన్ని పెయింట్లు కొట్టించారనమాట. ఒక్కొక్క దానికి ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్ అని చెప్పి కన్నాలు కొట్టించాను. అప్పుడు నేను ఒక కలర్ చెప్తా, అంటే ఫస్ట్ సాంగ్ చేస్తా, డ్యాన్స్ చేసి మిమ్మల్ని అలిసేలా చేస్తా, మీ ఫోకస్ని తప్పించేలా చేస్తా. దాని తర్వాత సడన్గా నేను కలర్ చెప్తా. అప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి బొక్కల్లో ఎలుకలు దూరి ఆ కన్నాల నుంచి బయటికి రావాలి. అలా ఏ జట్టు సభ్యులైతే ఎక్కువసార్లు ముందుగా కన్నాల నుంచి బయటకు వస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజయం సాధిస్తారు. ఇది కూడా నేను సంథింగ్ లైక్ పెయింట్ టాస్క్ లాగా, ఏంటంటే రౌండ్స్ వారీగా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ 5 సభ్యులు టీంలో నుంచి ఒక్కొక్కరు వచ్చి 5 నుంచి ఉంటారు. నేను అనుకుంటున్నాను అయ్యా జస్ట్ గెస్ మాత్రమే అనుకుంటున్నాను అక్కడ చూసిన దాన్ని బట్టి. తర్వాత ఒక పాట పెడతారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరుతారు. ఎవరైతే ఫస్ట్ దూరుతారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ మిగతా 4 జరిగింది, మిగతా 3 జరిగింది, మిగతా 2 జరిగింది. అది ప్రోమోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాగా దాని తర్వాత ఇద్దరికి జరిగిందా అంటే ఎస్, 2 వైపులా 2 టీంకి అదే 2 సార్లు వెళ్ళాలి. ప్రతి జట్టు సభ్యులు 2 జట్టు సభ్యులు వెళ్ళాలని ఎదురు ఉంది. కానీ ఎంటైర్ ప్రోమోలో నేను మిస్ అయిన పీస్ ఏంటంటే తనుజ గారు టాస్క్లో పార్టిసిపేట్ చేయటం. ఒక్క ఫ్రేమ్ కూడా దొరకలా, అది నాకు అర్థం కాల. నేను ఫ్లోరా గారిని చూసా, సంజన గారిని చూసా, నెక్స్ట్ శ్రీజాని చూసా,
సుమన్ అన్నని చూసా, దాని తర్వాత భరణి అన్నని చూసా, దివ్యాని చూసా, ఇంకెవరున్నారు, రీతుని చూసా, పవన్ని చూసా, కానీ కళ్యాణ్ని మాత్రమే చూసా, తనుజని చూడాల. వావ్, వాట్ అబ్జర్వేషన్. సో ఇలాంటి ఏదైనా ప్రోమో అనాలిసిస్లో చెప్పుకోవచ్చు అనమాట, బాగుంటుంది కదా. సో ప్రోమో స్టార్టింగ్లో మీరు చూడొచ్చు, సంజన గారు, సుమన్ గారు, రీతు అండ్ దివ్య వీళ్ళు మాత్రమే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, తనూజ లేదు, కళ్యాణ్ లేడు. అంటే దానికి ముందు రౌండ్లో తనూజానో కళ్యాణో ఎవరో ఒకరు, నాకు తెలిసి తనూజ అని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారు నువ్వు అంటే, కళ్యాణ్, పవన్, బర్నీ అన్న, శ్రీజ, ఫ్లోరా వీళ్ళు వెళ్ళుంటారు. అంటే మేము కొంచెం పర్సనాలిటీ ఉంది, లేదంటే వీళ్ళు మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఒక టీంలోంచి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ వెళ్ళుంటారు. కొంచెం పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళు, సెకండ్ ప్రయారిటీ కంటెస్టెంట్స్ అన్న వాళ్ళు, లేదంటే స్ట్రాంగ్ అంత కాదు కాళ్ళతో కంపేర్ చేసుకుంటే అన్న వాళ్ళందరూ వాళ్ళు అనుకొని ఒక మాట అనుకొని నేను అనుకుంటున్నాను అనమాట. వాళ్ళు మాట అనుకొని సరే ఫస్ట్ వెళ్ళేటట్టు అందరం మనం వెళ్దాం, తర్వాత వాళ్ళని వెళ్ళనిద్దాం, వాళ్ళ ఇష్టం అని చెప్పి అలా అనుకొని వెళ్ళుంటారు. సెకండ్ దాంట్లోంచి తనుజ జుమ్మను బయటికి రావటం, దాని తర్వాత వీళ్ళు నలుగురు మిగిలారేమో అన్న గెస్. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే రెండో రౌండ్లో దివ్య బయటకు వచ్చింది. దివ్య బయటకు వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే బర్నీ అని వెళ్ళి వెళ్ళండ్రా అని చెప్పి వెళ్ళి వచ్చేసుకోండి. పక్కన చాలా ఆతృతగా చాలా ఎంజాయబుల్గా ఆవిడ చప్పట్లు కొడతా ఉంటారు. ఎవరు, తనుజ గారు చప్పట్లు కొడతా ఉంటారు. ఆవిడ బయటకు వచ్చిందని ఏ దివ్య అని చప్పట్లు కొడతా ఉంటే బర్నీ అని వెళ్ళండ్రా లెక్ చేసుకుని ఆవిడ ఎక్స్ప్రెషన్ జుమ్మని మారిపోద్ది. గమనించండి. అమ్మో ఇది చాలా దూరం వెళ్ళిపోద్ది. నేను నాన్న కోసం ఇద్దరు కొట్టుకోవడం బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టైం చూస్తున్నామా, అది మాత్రం టూ మచ్ ఉంది. అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం జలసీగా ఫీల్ అవటం, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం జలసీగా ఫీల్ అవటం, లేదంటే టాస్క్ల మీద జలసీగా ఫీల్ అవటం, ఆ టాస్క్లు వీళ్ళు చేస్తున్నాడని ఇది అని చెప్పి. కానీ నాన్న కోసం ఇద్దరు అమ్మాయిలు జలసీ ఫీల్ అవుతూ ఉంటే అర్థం కావట్లా. నేను నైట్ మనం ఇండియన్ ముచ్చట్లు చూసారా, చూడలేదా? చూడండి. అందులో చిచ్చు బెట్టింగ్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, ఎవరో దివ్యనే. సో తనుజ గారి మీద ఎక్కిస్తూ ఉంటుంది బర్నీ గారికి, ఇండైరెక్ట్గా బర్నీ గారికి ఎక్కుతూ ఉంటుంది, తెలియదు. అలాగే తనుజ కూడా శ్రీజ వాళ్ళు ఎక్కిస్తున్నారులేండి, అది వేరే విషయం. అది కూడా చిచ్చు పెట్టింగే, రెండు సపరేట్ ఏం కాదు బర్నీ గారికి దివ్య గారి కోసం. సో ఏదైనా అది జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ సూపర్ వచ్చిందంటామా, అది అసలు మా ఏమంటారు బెస్ట్ రివ్యూ అంటారు. అది కింద కామెంట్లు అలా ఉన్నాయి, చూడండి వాళ్ళు అంటే చూడండి, చూసి మీ అమూల్యమైన ఒపీనియన్ని తెలియజేయండి. కామెంట్లు కూడా భయంకరంగా 700-800 హైయెస్ట్ కామెంట్స్ వచ్చినాయి, హైయెస్ట్ లైక్స్ వచ్చినాయి ఆ ఎపిసోడ్ రివ్యూకి. సో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత సుమన్ అన్న, సంజన గారు ఇద్దరు డాన్స్ చేస్తారు. అంటే అక్కడ దాని ఏంటి, రైతు బయటకు వచ్చేసింది. దాని తర్వాత వీళ్ళు 5 ఆడినప్పుడు ఫస్ట్ తనుజ గారు వచ్చి ఉంటారు, సెకండ్ దివ్య గారు వచ్చి ఉంటారు, థర్డ్ రీతు వచ్చి ఉంటుంది, ఫోర్త్ సుమన్ అన్న వచ్చి ఉంటాడు, ఫిఫ్త్ సంజన గారు మిగిలిపోయి ఉంటారు. అంతే, సేమ్ పెయింట్ టాస్క్ లాగే ఇద్దరు జరుగుతూ వచ్చింది. సో పెయింట్ టాస్క్ లాగే ఇది కూడా జరుగుతుంది. అంటే ఏంటి, పెయింట్ టాస్క్ లాగే పాయింట్స్ ఉంటాయి. అంటే లాస్ట్కి ఒకళ్ళు ఫినిష్ చేయలేదు కాబట్టి, ఇంకా టాస్క్ వాళ్ళు గెలవలేదు కాబట్టి లాస్ట్కి మిగిలే వాళ్ళకి పాయింట్స్ ఉండవు, 0 పాయింట్స్ అని నేను అనుకుంటున్నా. సో దట్ అంతే, పెయింట్ టాస్క్ లాగే అలాగే ఉండొచ్చు అనుకున్నా. నెక్స్ట్ ఫ్రేమ్స్లో మీరు చూస్తే వేరే సాంగ్ ప్లే అయినప్పుడు కళ్యాణ్, పవన్, శ్రీజ, బర్నీ, ఫ్లోరా గారు, సో వీళ్ళందరూ వెళ్ళటం మనం చూడొచ్చు. సో వీళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ కంటెస్టెంట్స్, వాళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ కంటెస్టెంట్స్ అయ్యి ఉంటారు. వాళ్ళ పేరంతా, ఆ పేరులో పార్ట్ అందరూ వాళ్ళు, పేరులో పార్ట్ అందరూ వీళ్ళు అయి ఉంటారు. ఇక్కడ కళ్యాణ్, శ్రీజ, ఫ్లోరా వీళ్ళందరూ అంటే ఫస్ట్ నాకు తెలిసి ఇందులో నుంచి ఎవరు వచ్చి ఉంటారు, బర్నీ అని వచ్చి ఉంటాడు, కళ్యాణ్ వచ్చేసి ఉంటాడు, ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసి ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ పవన్ వచ్చి ఉంటాడు. సో పవన్ వస్తున్నప్పుడు ఆ పవన్, శ్రీజ, ఫ్లోరా ముగ్గురే ఉంటారు. పవన్, శ్రీజ, ఫ్లోరా ముగ్గురే ఉన్నప్పుడు అంటే బర్నీ అన్న వచ్చేసాడు. సో ఫస్ట్ కళ్యాణ్ వస్తాడు, సెకండ్ బర్నీ అన్న వస్తాడు, దాని తర్వాత పవన్, శ్రీజ, ఫ్లోరా వీళ్ళు ముగ్గురు మిగిలినప్పుడు పవన్ బయటకు వచ్చి ఉంటాడు. అప్పుడు మీరు చూడొచ్చు రీతి కమాన్ నాన్న వచ్చానని చెప్పి హ్యాపీగా ఉంటుంది. మనం కాసేపు అయిన తర్వాత ఓటింగ్ అనాలిసిస్ ఒకటి చేస్తాను, అందులో పవన్ వర్సెస్ కళ్యాణ్ అని చెప్పి ఒకటి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కూతుర్ల మధ్యలో గొడవ, అది ఎందుకు జరిగింది ఏంటో మనకు తెలియదు, అది ఎపిసోడ్ చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది తెలిసి ఇలాంటి గొడవలు మాత్రం. తనుజ, నేను ఎక్కడ అరిచా, నువ్వేదో అరుస్తున్నావు, నాన్న కోసమో, లేదంటే నాన్న గట్టిగా ఆడాలనో, లేదంటే కళ్యాణ్ గెలాలనో, నాన్న వెనక రమ్మనో ఏదో అయ్యి ఉంటుంది. అక్కడ మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది. నేను ఎక్కడ అరిచా, ఆయన గేమ్ ఆయన కోసం ఆడండి అని అన్నా. అంటే వేరే వాళ్ళని, ఆవిడకి అర్థమైంది వేరే వాళ్ళని పుష్ చేయటమో ఏదో ఒకటి, అంటే పేర్స్ అవుతారు కదా, మీరు టీం మేము టీం అని చెప్పి ఏదో అవటమో, మొత్తానికి ఒక ప్లాన్ అయితే చేశారు, షడ్యంత్రం రచించారు. సో ఆయన కోసం ఆడండి అన్న, నాకు రైట్ ఉంది, నా నాన్న లేదు నాన్నకి చెప్పడానికి అని చెప్పి. వీళ్ళు కాసేపు ఆగితే ఆస్తులు కూడా పంచామంటారా ఆ బర్నీ గారిని, నాకు అర్థమైపోయింది.
ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్ ఖచ్చితంగా నా పేరే రాయాలంటారు, ఊరి మధ్యలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నా పేరు మీద రాయాలంటారు. బర్నీ గారు వాళ్ళు అయిపోయారు, అలా వేయాలి అసలు మామూలుగా లేదు అసలు వ్యవహారం. నాకు రైట్ ఉంది నాన్నకి చెప్పడానికి అని చెప్పి దివ్య ఆయన కోసం ఆడుతున్నారు, ఇంకెవరి కోసం ఆడతారు అది అని చెప్పి ఆవిడ. తనుజ గారేమో నాకు నచ్చినట్టు నేను చెప్తా, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఆవిడ. ఉదయాన్నే అదే మనం ప్రోమో చుట్టూ ఉదయం వాళ్ళకి మధ్యాహ్నం ఇప్పుడు స్టార్ట్ అయ్యేట టాస్క్ బాగుంది. ఇది ఇంట్రెస్టింగ్ ఫైట్ ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఇదంతా పక్కన పెడితే నైట్కి సంజన గారు రాత్రికో మరి ఎప్పుడు కానీ డ్యూరింగ్ ద టాస్క్ అనుకుంటే బాధపడుతున్నారు. ఏంటి అంటే ఇలా ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంత ఫిజికల్ టాస్క్ అవ్వదు అని చెప్పి ఏడుస్తున్నారు అన్నమాట గట్టిగా. ఎందుకంటే ఆవిడ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నిన్న ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మిడ్ నైట్ టాక్స్లో ఎవరికి, ఇమాన్యుయల్కి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అరే నేను ఇలా ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నా, అదనుకున్నా ఇదనుకున్నా, చూసావా అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవా అంటే మీరు ఇప్పుడన్నీ గొప్పలు చెప్పుకోవడం కాదు, రేపు కూడా 2 టాస్కులు బాగా ఆడి ఆ థర్డ్ ప్లేస్లో నిలబడి అప్పుడు మీ గురించి కరెక్ట్ చెప్పండి, అప్పుడు అందరూ మాట్లాడుకుంటాము అది అని చెప్తారు. కానీ కట్ చేస్తే అలా అవ్వలేదు అనుకుంటా. ఆవిడ కొంచెం బాధపడుతున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు. ఇంకా అన్ని ఫిజికల్ ఎలా ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే బిగ్ బాస్ ఇలాగే ఉంటుంది మేడంకి తెలుసు. బట్ మేడం తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనుకుంటారు కదా చెప్తున్నారు. సో ఇంతే ఫిజికల్ టాస్క్లు అవ్వదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు అనమాట. బట్ ఆ థర్డ్ ప్లేస్లో ఉండి అలా పడిపోతే వాళ్ళకి బాధగానే ఉంటుంది, వెళ్ళి పరిగెత్తుకొని దూరాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం ఆవిడ పర్సనాలిటీ కొద్దిగా డిగ్రేడింగ్ స్టేట్మెంట్ కాదయ్యా ముందే చెప్తున్నా. కానీ ఫ్లోరా గారు వెళ్ళాలంటేనేమో సంజన గారికి తెగింపు ఉంది, కాకపోతే పర్సనాలిటీ కొంచెం పెద్దది, దూరడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫ్లోరా గారి పర్సనాలిటీ చిన్నది కానీ ఆవిడకి తెగింపు ఉండదు ఇలాంటి టాస్కుల్లో. సో ఇది ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుందాం. సో కళ్యాణ్ టీములు గెలిచారా అంటే గెలిచారనే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో టాక్ గెలిచారు అది అని చెప్పి, ఫస్ట్ టాస్క్ గెలిచారని చెప్పి. టాస్క్లో కళ్యాణ్ బలం మీదే ఆధారపడి ఉంది. అదేంటంటే స్పీడ్, జుమ్ అని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్తావు అనొద్దు. స్పీడ్ ఈయనది బలం, స్ట్రెంగ్త్ ఆయనది బలం, పవన్ది బలం. పవన్ కానీ బర్నీ అన్న స్పీడ్ మాత్రం ఈయన జుమ్ అని తీసుకెళ్ళిపోతాడు. పైగా ఈ ట్రైనింగ్లు ఇవన్నీ ఉంటాయి, దీనికి అసలు అంత ట్రైనింగ్ దూరం కంటే వెళ్ళవసరం లేదులేండి. స్పీడ్ అంతే, స్పీడ్గా వెళ్ళటం, కన్నంలో దూరటం. నిన్న ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే వాళ్ళు రేపు ఎలా ఆడతారో తెలుసా అని అంటాడు. ఇంత జరిగింది కదా, ఎందుకు పెట్టారంటే 1 మీకు వార్నింగ్ ఇవ్వడానికి, 2 వాళ్ళకి పౌరుషం తిప్పడానికి, పుష్ చేయడానికి. సో రేపు వాళ్ళు ఎలా ఆడతారో తెలుసా అంటాడు సంజన గారితో అని అంటూ ఉంటాడు. రీతి అయిపోయింది అంటే లేదు, రేపు వాళ్ళ ఆట చూడు నీకు అర్థమైపోయిద్దని. సో ఆ విధంగా గట్టిగా ఆడారు, బలంగా ఆడారు అన్న విధంగా చెప్పడానికి నేను చెప్పాడు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని చెప్పి. అందుకని #కంబ్యాక్. సో కంబ్యాక్ చాలా సాలిడ్గా ఇవ్వాలని టాక్. గేమ్ వన్ సైడ్ అవ్వకుండా ఉండాలంటే అందరూ ఆడాలి, బలంగా ఆడాలి. వేరే విషయాల మీద ఫోకస్లు మానేసి గేమ్ మీద ఫోకస్లు పెట్టాలి. అది మ్యాటర్. గేమ్ మీద ఫోకస్లు పెడితే తర్వాత జరిగేవన్నీ వేరేగా జరుగుతూ ఉంటాయి కదా. సో సర్లేండి, మనం ఇంకో వీడియో చేస్తాను పవన్ వర్సెస్ కళ్యాణ్ అని చెప్పి, అందులో దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. బట్ వీళ్ళు ఈ టాస్క్ గెలుచుంటారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం నెక్స్ట్ టాస్క్ కూడా వీళ్ళే గెలిచారంట. బట్ ఈ టాస్క్లు ఎలా జరిగినాయి, అందులో ఏమైనా ఫౌల్స్ జరిగినాయా, అందులో ప్రతిభలు ఎవరు చూపించారు, సో సంచాలకుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇంకా చాలా విషయాలు అనేది మన లైవ్ ఆర్ ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి దాని తర్వాతే మనం పొగుడుకున్నా తిట్టుకున్నా ఆ పంచాయతీ అన్నది అది అయిపోయిన తర్వాత పెట్టుకుందాం. అది మన స్టాండ్ ప్రోమోల మీద. మన ఎలాగే ఉంటుంది, ప్రోమోల రివ్యూలు మాత్రం నేను ఆపాను అంటే నాకేదో ఆఫీస్ వర్క్ ఉండి ఆపటమో, లేదు నాకు ఒంట్లో బాగా కావటమో, లేదంటే ఆ ప్రోమో కామెడీ ప్రోమో అయి ఉండాలి తప్పితే ప్రోమో మాట్లాడుకునేటట్టు ఉంది, మన ఏదైనా చెప్పుకునేటట్టు ఉందంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా, ఖచ్చితంగా చేస్తా. ఓకే, సో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.